ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? అయితే ఈరోజు మీకు ఒక కొత్త అంశాన్ని చెప్పబోతున్నాను అన్నమాట. అది ఏంటంటే మనం వారములు అంటే ఏంటనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా వారం అంటే ఏంటనేది ముందు మనం తెలుసుకుందాం. వారము అనగా 7 రోజులు. వారము అనగా ఏంటమ్మా? 7 రోజులు. ఎన్ని రోజులమ్మా? 7 రోజులు. వారము అనగా 7 రోజులు. అయితే 7 రోజులు అంటే రోజు అంటే ఏంటి అసలు? రోజు అంటే ఒక రోజు. రోజుకి ఒక రోజు అనగా 24 గంటలు. రోజు అనగా 24 గంటలు. సరేనా పిల్లలు? అర్థమవుతుంది పిల్లలు? వారములు. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం పేరేంటమ్మా? వారములు. వారం అనగా 7 రోజులు. ఎన్ని రోజులమ్మా? 7 రోజులు. అయితే 7 రోజులు. అసలు రోజు అంటే ఏంటి? 24 గంటలు. రోజుకి ఎన్ని గంటలమ్మా? 24 గంటలు మనకి గడిస్తేనే మనకి ఒక రోజు అనేది ఏర్పడుతుంది. అయితే ఈ 24 గంటలు అసలు గంట అంటే ఏంటి? ఒక గంట అనగా 60 నిమిషాలు. 60 నిమిషాలు కలిస్తేనే మనకి ఒక గంట ఏర్పడుతుంది. అలాగే ఒక నిమిషం 60 నిమిషాలు అన్న అసలు నిమిషం అంటే ఏంటి? ఒక నిమిషం అనగా 60 సెకండ్లు. ఎన్ని సెకండ్లమ్మా? 60 సెకండ్లు. 60 సెకండ్లు కలిస్తే ఒక నిమిషం ఏర్పడుతుంది. అలాంటిది 60 నిమిషాలు. ఈ నిమిషం ఉంది కదా, 60 నిమిషాలు అనేవి కలిస్తే ఒక గంట ఏర్పడుతుంది. అలాగే 24 గంటలు 24 గంటలు కలిస్తే మనకి ఒక రోజు అనేది ఏర్పడుతుంది. అలాగే 7 రోజులు కలిస్తే మనకి ఒక వారం అనేది ఏర్పడుతుంది అన్నమాట. అయితే వారం అంటే ఏంటో మొదటిగా తెలుసుకున్నాం. అంటే 7 రోజులు కలిస్తే మనకి వారం అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకున్నాం. ఏంటి పిల్లలు? వారం అంటే 7 రోజులు. ఎన్ని రోజులమ్మా? 7 రోజులు. అయితే ఆ 7 రోజులు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చూడండి పిల్లలు, మొదటిగా మనం ఈరోజు నేర్చుకోబోతున్న అంశం ఏంటమ్మా? వారములు. ఏంటమ్మా? వారములు. మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటమ్మా? మొదటిగా వారములు. అయితే మొదటిగా ఆ వారంలో 7 రోజుల్లో మొదటి రోజు పేరేంటమ్మా? ఆదివారం. ఏంటమ్మా? ఆదివారం. ఏంటమ్మా? ఆదివారం. అయితే రెండవది ఏంటమ్మా? సోమవారం. రెండవది ఏంటమ్మా? సోమవారం. మూడవది మంగళవారం. మూడవ వారం ఏంటమ్మా? మంగళవారం. అయితే 4వ రోజు ఏంటమ్మా? బుధవారం. ఏంటమ్మా? 4వ రోజు బుధవారం. మరలా చెప్పండి పిల్లలు నాతో పాటుగా. 4వ రోజు ఏంటమ్మా? బుధవారం. అయితే 5వ రోజు ఏంటమ్మా? గురువారం. 5వ రోజు ఏంటమ్మా? గురువారం. 5వ రోజు గురువారం. 6వ రోజు ఏంటమ్మా? శుక్రవారం. 6వ రోజు ఏంటమ్మా? శుక్రవారం. అలాగే 7వ రోజు ఏంటమ్మా? శనివారం. 7వ రోజు ఏంటమ్మా? శనివారం. మళ్ళీ నాతో పాటు మరొకసారి చెప్పండి పిల్లలు. 7వ రోజు ఏంటమ్మా? శనివారం. అయితే మొదటిగా మనం ఈరోజు ఏం చెప్పుకుంటున్నామమ్మా? వారములు. ఏంటమ్మా? వారములు. మొదటిగా ఆదివారము. రెండవ రోజు సోమవారము. మూడవ రోజు మంగళవారము. అలాగే 4వ రోజు బుధవారము. అలాగే 5వ రోజు గురువారము. అలాగే 6వ రోజు శుక్రవారము. 7వ రోజు శనివారము. 7వ రోజు ఏంటమ్మా? శనివారం. అయితే ఇలా చూడండి పిల్లలు, మనం ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు ఉంటాయని చెప్పుకున్నాం పిల్లలు? 7 రోజులు. మొదటిగా ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. అయితే ఇప్పుడు మనం మొదటిగా ఏ రోజమ్మా ఇది? మొదటి రోజు పేరు ఆదివారం. అయితే ఆదివారం తర్వాత వచ్చే రోజు ఏంటమ్మా? సోమవారము. ఆదివారం తర్వాత వచ్చే రోజు సోమవారం. అలాగే సోమవారం తర్వాత వచ్చే రోజు ఏంటమ్మా? మంగళవారం. సోమవారం తర్వాత వచ్చే రోజు ఏంటమ్మా? మంగళవారం. మంగళవారం తర్వాత వచ్చే రోజు బుధవారం. మంగళవారం తర్వాత వచ్చే రోజు ఏంటమ్మా? బుధవారం. బుధవారం తర్వాత వచ్చే రోజు గురువారం. బుధవారం తర్వాత వచ్చే రోజు ఏంటమ్మా? గురువారం. గురువారం తర్వాత వచ్చే రోజు శుక్రవారం. గురువారం తర్వాత వచ్చే రోజు ఏంటమ్మా? శుక్రవారం. శుక్రవారం తర్వాత వచ్చే రోజు శనివారం.
అర్థమవుతుంది కదా పిల్లలు? శుక్రవారం తర్వాత వచ్చే రోజు ఏంటమ్మా? శనివారం. అలాగే మనం ఇప్పుడు శనివారంకి ముందుగా వచ్చే రోజు ఏంటమ్మా? శుక్రవారం. ఇలా చూడండి పిల్లలు, శనివారంకి ముందుగా వచ్చే రోజు శుక్రవారము. అయితే మరి శుక్రవారంకి ముందుగా వచ్చే రోజు చెప్పాలి పిల్లలు? గురువారం. శుక్రవారంకి ముందుగా వచ్చే రోజు గురువారం. అయితే గురువారంకి ముందుగా ఏ రోజు అని మనం చెప్పుకున్నాం? ఇక్కడ చూడండి పిల్లలు, కనిపిస్తుంది కదా గురువారం. గురువారం ముందుగా ఉండే రోజు ఏంటమ్మా? బుధవారము. ఏంటమ్మా? బుధవారము. ధాకి వస్తుంది, గమనించాలి పిల్లలు. గురువారంకి ముందుగా వచ్చే రోజు ఏంటమ్మా? బుధవారము. బుధవారంకి ముందుగా వచ్చే రోజు మంగళవారము. బుధవారంకి ముందుగా వచ్చే రోజు ఏంటమ్మా? మంగళవారము. మంగళవారంకి ముందుగా వచ్చే రోజు సోమవారము. మంగళవారంకి ముందుగా వచ్చే రోజు ఏంటమ్మా? సోమవారము. అలాగే సోమవారంకి ముందుగా వచ్చే రోజు ఆదివారం. అర్థమవుతుంది కదా పిల్లలు? మనం ఈరోజు తెలుసుకున్న అంశం ఏంటమ్మా? వారములు. ఏంటమ్మా? వారములు. వారంకి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. ఎన్ని రోజులమ్మా? 7 రోజులు ఉంటాయి. ఆ రోజుల పేర్లు మనం తెలుసుకున్నాం కదా. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం మరియు శనివారం కదా పిల్లలు? ఇలా చూస్తున్నారు కదా పిల్లలు? అయితే ఇలా చూడండి పిల్లలు, మొదటిగా ఏ రోజు చెప్పుకున్నాం పిల్లలు? ఆదివారం. చూస్తారా? ఆ ది వా వాకు దీర్ఘమిస్తే వా, రా మాకు వస్తే ఏమైందమ్మా? ఆది వారము. ఏమైందమ్మా? ఆది వారము. అర్థమవుతుంది కదా పిల్లలు? ఇలా చూడండి పిల్లలు, మొదటిగా మనకి వారములలో మొదటి వారం మొదటి రోజు ఏదమ్మా? ఆది వారము. అయితే రెండవ రోజు యొక్క పేరు తెలుసుకుందాం. ఓత్వం. చూసారా? ఓత్వం. సోమ. వాకు దీర్ఘం. చూసారా పిల్లలు? ఇది ఏంటమ్మా? దీర్ఘం. రా మాకు సేము. ఏమైందమ్మా? సోమ వారము. ఏమైందమ్మా? సోమ వారము. అయితే మూడవ రోజు యొక్క పేరేంటమ్మా? మంగళ. మా సున్నా పడితే మం గా అలా వాకు దీర్ఘమిస్తే వా రా ము. ఏమైందమ్మా? మంగళ వారము. ఏమైంది పిల్లలు? మంగళ వారము. అయితే నాలుగవ రోజు యొక్క పేరును మనం చూసుకునేటట్టయితే భూ. ఇదేటమ్మా? భా. వాకి కొమ్మిస్తే భూ. ధా. చూసారా? ధాకి ఒత్తనేది ఉంది. ఏ అక్షరం అని చెప్పుకున్నా? మహాప్రాణాక్షరం. ఏ అక్షరం అమ్మా? మహాప్రాణాక్షరం. ధా. చూసారా? వాకి దీర్ఘమిస్తే వా, రా మాకు మిస్తే ము. ఏమైంది? బుధ వారము. ఏమైందమ్మా? బుధ వారము. అలాగే ఐదవ రోజున మనం చూసుకునేటట్టయితే గురు. గాకుమిస్తే గు కొమ్ము. రాకు. చూసారా? రాకు కొమ్ము ఉంది. గురు వాకు దీర్ఘమిస్తే వా, రా ము. ఏమైందమ్మా? గురు వారము. ఏమైందని పిల్లలు? చెప్పండి పిల్లలు నాతో పాటుగా. గురు వారము. అలాగే తర్వాత రోజున మనం చూసుకునేటట్టయితే శుక్ర. కాకింద ఏ ఒత్తు వచ్చింది? రావత్తు. ఏ ఒత్తమ్మది? రావత్తు. ఒత్తు మనం చెప్పుకున్నాం కదా పిల్లలు? కాకింద రావత్తు. శుక్ర వాకు దీర్ఘమిస్తే వా, రా ము. ఏమైందమ్మా? శుక్ర వారము. అలాగే చివరిగా ఉండే రోజు పేరేంటమ్మా? శని. శని వాకు దీర్ఘమిస్తే వా, రా ము. ఏమైంది పిల్లలు? శని వారము. మొదటిగా ఆదివారము, రెండవది సోమవారము, మూడవది మంగళవారం, నాలుగవ రోజు బుధవారం, ఐదవ రోజు గురువారం, ఆరవ రోజు శుక్రవారం, ఏడవ రోజు శనివారం. ఏం చెప్పుకున్నామమ్మా ఈరోజు? వారములు. వారము అంటే ఏంటో తెలుసుకున్నాం. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు అని చెప్పుకున్నాం. అయితే 7 రోజుల యొక్క పేర్లు చెప్పుకున్నాం కదా పిల్లలు? అర్థమవుతుంది కదా పిల్లలు? అయితే మనం వారముల పేర్ల గురించి తెలుసుకున్నాం. అయితే మీకు ఇప్పుడు ఒక గేయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి పిల్లలు. అయితే నాతో పాటు మీరు కూడా ఆలపించండి పిల్లలు. సరేనా పిల్లలు? అయితే ఇప్పుడు మొదలు పెట్టుకుందామా మరి? ఆదివారం నాడు అరటి మొలచినది, సోమవారం నాడు సూలు వేసి పెరిగినది, మంగళవారం
వచ్చినది, బుధవారం నాడు పొట్టిగల వేసినది, గురువారం నాడు గుబురులో దాగినది, శుక్రవారం నాడు దాగినది పండినది, శనివారం నాడు చెక్క చెక్క కోసి అందరికి పంచి తిని అబ్బాయి అమ్మాయి అరటి పండు ఇదిగో, ఆదివారం నాడు అరటి మొలచినది, సోమవారం నాడు సుడిగల పెరిగినది, మంగళవారం నాడు మారాకు తొడిగినది, బుధవారం నాడు పొట్టిగల వేసినది, గురువారం నాడు గుబురులు దాగినది, శుక్రవారం నాడు దాగినది పండినది, శనివారం నాడు చెక్క చెక్క కోసి అందరికి పంచి తిని అబ్బాయి అమ్మాయి అరటి పండు ఇదిగో. అయితే పిల్లలు ఈ గేయం మీకు చాలా సరదాగా అనిపించింది కదా పిల్లలు. అయితే మనం ఈరోజు నేర్చుకున్న అంశం ఏంటమ్మా? వారం. వారం అంటే తెలుసుకున్నాం, వారంలో ఎన్ని రోజులు ఉంటాయని తెలుసుకున్నాం, వాటి పేర్లు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అయితే మీరు మీ ఇంటి వద్దన వారంలో అంటే 7 రోజులు వాటి యొక్క పేర్లను మీ ఇంటి పని పుస్తకంలో సాధన చేయండి పిల్లలు. ధన్యవాదాలు.